ప్రభాకర్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు చెప్పండి. చెప్పండి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? నాకు అంటే నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నా, సగం శరత్ సార్ కవర్ చేశారు, ఇంకా మిగతా వాళ్ళు కవర్ చేశారు. సో ఈ ప్రొసీజరల్ ల్యాప్సెస్ వెళ్లకుండా నేను నార్మల్ గా టీజీపీఎస్సీ అనేటటువంటి సంస్థ ఈ దేశం మొత్తంలో రాజ్యాంగ పరిధిలో పనిచేసే రాజ్యాంగబద్ధ సంస్థలలో బిగ్గెస్ట్ వరస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదన్నా ఉన్నదా అంటే ఈ పిఎస్సి ఇన్స్టిట్యూషన్స్. దాంట్లో పనిచేసేటటువంటి చైర్మన్లు కొంతమంది నిజాయితీ పరులు ఉండొచ్చు, కానీ మాక్సిమం పీరియడ్ లో పనిచేసేటటువంటి చైర్మన్లు కానీ మెంబర్స్ కానీ దానికంటే ముందు ఒక రాజకీయ పార్టీలో ఉండడం, మెంబర్లుగా చేయడం. విఠల్ సార్ బీజేపీలో ఉన్నాడు, సుమిత్రా మేడం టీఆర్ఎస్ లో ఉన్నారు, ఆమె మెంబర్ గా చేసి మళ్ళీ డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ తర్వాత రాజకీయ పార్టీ నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన. నేను మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం ప్రభాకర్ గారు ఒకటి క్లారిఫై చేయాలి. విఠల్ గారు నేనే చెప్తా, ఒక నిమిషం విఠల్ గారు నేనే చెప్తా. నాకు ఒక్క నిమిషం నేనే చెప్తా, మీరు చెప్పబోయే చెప్తా. ఒక్క నిమిషం విఠల్ గారు నేనే చెప్తా, మీరు చెప్పా. విఠల్ గారు టీఎస్పీఎస్సీ ఒక నిమిషం టీఎస్పీఎస్సీ మెంబర్ కాకముందు రాజకీయ పార్టీలు లేరు. ఒక నిమిషం విఠల్ గారు మీ తరపున నేనే చెప్తున్నా. విఠల్ గారు టీఎస్పీఎస్సీ నేను చెప్తాను. ఒక నిమిషం విఠల్ గారు టీఎస్పీఎస్సీ మెంబర్ కాకముందు ఏ రాజకీయ పార్టీ లేరు. టీఎస్పీఎస్సీ మెంబర్ గా రిటైర్ అయిన తర్వాత రాజకీయ పార్టీలు చేరారు. పాయింట్ కంప్లీట్ కానివ్వండి. He was 100% politician. భరతన్న నా పాయింట్ చెప్పనియండి. నేను అసలు పాయింటే కంప్లీట్ చేయలేదు. వాళ్ళు మెంబర్ గా చేసిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరిరు, బీజేపీలో చేరిరు అని చెప్పాను నేను. దానికంటే ముందన్నా ఉంటున్నారు, దాని తర్వాత ఉంటున్నారు. కంప్లీట్ గా టీజీపీఎస్సీ గాని ఏపీపీఎస్సీ గాని రాజకీయాలతోటి ముడిపడి ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు రిహాబిలిటేషన్ సెంటర్ లాగా మారింది. ఇది చాలా సీరియస్. నా మీద కేసు పెట్టినా సరే. కానీ ఇక్కడ టీజీపీఎస్సీలో చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు పూర్తి బాధ్యత వహించాలి. ఆయన రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు రిటైర్ అయినటువంటి వాళ్ళకి మరి పెన్షన్ వస్తుందో రాదో నాకు సబ్జెక్టివ్ కరెక్షన్. వాళ్ళు తీసుకుంటున్నారు లేరు నాకు తెలియదు. మీరు కాదు మేడం, ఆయన ఒక ఐఏఎస్ అయితే తీసుకుంటాడు కదా, తీసుకుంటాడు. ఆయన మీద ఏ పనిష్మెంట్ లేదు, మెంబర్ల మీద ఏ పనిష్మెంట్ లేదు, వాళ్ళ మీద ఏ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, ఏ ఫలితం రాలేదు. బీఆర్ఎస్ ఏమో సిట్టేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో నోటీసులు ఎదుర్కొంటది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ తీసుకపోయేమో మూలకు పెడుతుంది. ఇంట్లో ఉద్యోగులు ఎవరెవరైతే విచారణను ఎదుర్కొన్నారో అదే విచారణను ఎదుర్కొన్నటువంటి ఉద్యోగులు ఈ రోజు టీజీపీఎస్సీలో పేపర్లు కూడా వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎంతో సిగ్గు తప్పినటువంటి వ్యవహారము. ఒకడు దొంగ అని తేలి విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆ విచారణ పూర్తయ్యేంత వరకు అదే వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఇదే పేపర్లు ఎవాల్యుయేట్ చేయడము ఎంతో దుర్మార్గమైనటువంటి చర్య. ఇంట్లో నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ నష్టపోలే, కాంగ్రెస్ పార్టీ నష్టపోలే, చైర్మన్ నష్టపోలే. ఓటమి కారణం. ఇక బీఆర్ఎస్ గురించి మాట్లాడాలంటే నేను 20 నిమిషాలు మాట్లాడతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మౌనం వహిస్తుంది, ఏం చర్య తీసుకుని ఏం స్పందించింది అంటే కేసీఆర్ ఏ రోజు స్పందించండి నిరుద్యోగుల మీద? ఏ రోజు స్పందించలే కేసీఆర్. అదొక్కటే మీ ఓటమికి కారణం. కేసీఆర్ ప్రెస్ ముందుకు వచ్చి తప్పు జరిగిందిరా పిల్లలారా, నేను మంచిగా కండక్ట్ చేస్తా, మీరు ఊకొండిరా, మీరు ఇప్పుడు ప్రిపేర్ కండిరా అంటే అందరు విద్యార్థులు కూడా టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసేవాళ్ళు. మీ మీద జస్ట్ కోపంతో కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రోజు కూడా గోసను అనుభవిస్తున్నటువంటి చరిత్ర విద్యార్థులకు. ఈ రోజు విద్యార్థులు మీ ప్రభుత్వంలో నష్టపోయారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నష్టపోతూనే ఉన్నారు. ఎవ్రీ టైము దగాపడ్డది ఎవరు అంటే అభ్యర్థులు దగాపడ్డారు. ఎవ్రీ టైము అభ్యర్థులు నష్టపోయారు. వాళ్ళ యవ్వనం నష్టపోయింది, వాళ్ళ తెలివి నష్టపోయింది, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. చాలా మంది ఉద్యోగాలు వదులుకొని వాళ్ళ జీతాలు నష్టపోయారు, తీవ్ర మనోవేదనను ఎదుర్కొన్నారు. ఈ రోజు జడ్జిమెంట్ లో జడ్జి రాసిండు, ఏం రాసిండు? 10 నుండి 12 గంటలు ప్రతిరోజు చదివి ఉద్యోగాలు ఎదుర్కొని చదివినటువంటి అభ్యర్థులు టీజీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం అక్కడ రాసిండు. నెగ్లిజెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ, అసమర్థత వలన కొన్ని లక్షల మంది విద్యార్థులు మనోవేదనను ఎదుర్కొంటున్నారని చెప్పేసి రాసిండు. దాంతో పాటుగా ఈరోజు
ఈ నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి. శరత్ సార్ చాలా మటుకు కవర్ చేసిండు. దాంట్లో ఇప్పుడు భరత్ సార్ కూడా మాట్లాడుతుండు ఏమని, ఇది టీజీపీఎస్సీ క్రిమినల్ అఫెన్స్ కాదు, టీజీపీఎస్సీ ఏం సంబంధం ఉంటుంది, ఎవాల్యుయేటర్స్ చేస్తారు అని చెప్పేసి మొత్తం జడ్జిమెంట్ లో కోర్టు ఫైండ్ అవుట్ చేసినటువంటి ఇష్యూస్ ను రెండుగా విభజించింది. ఒకటి ప్రొసీజరల్ ల్యాప్సెస్ అన్నది, రెండు ఎవాల్యుయేషన్ ల్యాప్సెస్ అని చెప్పింది. ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే ఏంటి సార్? ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే ఎగ్జామ్ పెట్టడానికి టీజీపీఎస్సీకి రాదు, ఎగ్జామ్ పెట్టేటప్పుడు వివక్షతను పాటించింది, అటు లేడీస్ కి ఒక సెంటర్ జెంట్స్ కి ఒక సెంటర్ వేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ ఎగ్జామ్ కు జరగలేదు. ఇంకా టీజీపీఎస్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే అక్కడ కోర్టు ఉమెన్స్ కాలేజ్, అది ఉమెన్స్ కాలేజ్ కాబట్టి ఓన్లీ గర్ల్స్ కు మాత్రమే వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి మేము బాయ్స్ కి వేయలేదని చెప్పింది. ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక వాష్రూమ్ ను బాయ్స్ కి పెట్టలేనటువంటి అసమర్థత, ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది టీజీపీఎస్సీ దగ్గర ఉన్నాయి. రెండోది మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం రాసింది జడ్జిమెంట్ లో, పేపర్ 2 కి కీ లేదు, దెర్ ఈజ్ నో కీ ఫర్ ద పేపర్ 2. తర్వాత ఇంకొక విషయం ఏంటి సార్ అంటే పేపర్ 6 కు హైయెస్ట్ మార్కు 100 మార్కులు అని చెప్పింది టీజీపీఎస్సీ. సీడ్లు కవర్లు ఇచ్చింది జడ్జికి. అసలు 100 మార్కులు వచ్చిన అభ్యర్థి లేడు సార్ పేపర్ 6 లా. తర్వాత ఈ ఒకటే సెంటర్ నుండి అంటే 18th సెంటర్ 19th సెంటర్ నుండి ఒక్క సెంటర్ నుండి 35% మంది సెలెక్ట్ అయితే మిగతా 26 సెంటర్ల నుండి 5.56% మంది సెలెక్ట్ అయ్యారు. ఇది ఎట్లా అక్సెప్టబుల్ అవుతుంది? ఏ కోర్టుకు పోతే న్యాయం చేస్తుంది? మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు పెట్టిరు? విద్యార్థులందరూ ఈ సెంటర్ లో పడ్డ వాళ్ళంతా కూడా ఏమైనా కోచింగ్ సెంటర్ లో తీసుకున్న వాళ్ళ ఎట్లా? అట్లేం లేదు సార్. కోచింగ్ సెంటర్ టీజీపీఎస్సీకే క్లారిటీ లేదు సార్, ఎందుకు వాళ్ళని వేసిరు, అసలు ఉమెన్స్ కు ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్ ఎందుకు పెట్టిరు, ఆ మెన్ను కూడా ఒక సెంటర్ ఎందుకు పెట్టిరు, ఈ సెంటర్ల నుండి 35% మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు అనేటటువంటి ఒక డౌట్ ఇక్కడ ఈ డౌట్స్ అన్ని కూడా ఇప్పుడు మీరు అన్న భరత్ సార్ అన్నది నా డౌట్స్ కాదు. ఇప్పుడు ఇది ఎస్ఎస్సిఓ ఇంటర్ ఎగ్జామ్ అనుకుందాం, ఏంటంటే ఒకళ్ళకొళ్ళు చూపించుకొని రాసుకున్న నష్టం ఉండదు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో నాకంటే ఎదుటి వ్యక్తికి ఎక్కువ మార్కు వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుందని ఉంటది కదా, అట్లా చూసి రాతలు జరిగే అవకాశం ఉంటుంది. 40 మందికి ఉద్యోగం రావాలని ఒకటేసారి అగ్రిమెంట్ చేసుకుంటే 40 మంది చూసే రాస్తారు కదా సార్. అదే సార్ ఉద్యోగాలు అమ్మారు అనేది నేను ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు 40 మందికి ఒకటే దగ్గర ట్రైనింగ్ ఇచ్చి మీరు ఇట్లా పరీక్ష రాయాలని చెప్పేసి ఒకటేసారి ట్రైనింగ్ ఇస్తే 40 మంది ఒకటే ఆన్సర్ రాస్తారు కదా, ఒకటే రకమైనటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళకి అందుతుంది కదా. మనకు ఎట్లా జరిగింది అనేది ప్రభుత్వమే చెప్పాలి, ఎట్లా జరిగింది అనేది అంటే చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే 40 మందిలో ఈ కాంపిటేటివ్నెస్ అనేది ఉంటది కదా అంటారు. నిన్నది 40 మందికి ఉద్యోగాలు, ఇప్పుడు ఆ 40 మంది తప్పు చేసిరని కూడా మేము అనట్లేదు. కోర్టు ఏమంటుంది అని అంటే ఆ 40 మందికి ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ 40 మంది ఎట్లా ఒకే రకమైనటువంటి ఇంకా కోర్టు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పింది సార్. ఏమన్నదంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా సేమ్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది ఎక్కడైనా, కానీ వరుస నెంబర్లు ఉన్నోనికి సేమ్ మార్కులు ఎట్లా వస్తుందని చెప్పేసి అడిగింది కోర్టు. వరుస నెంబర్లు ఉన్న వాళ్ళకి 26 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి సార్. మొత్తం 761 మందికి ఒకే రకమైనటువంటి మార్క్స్ వచ్చినాయి. టీజీపీఎస్ఏ చెప్పింది, ఇది మేము చెప్పట్లేదు. ఓకే, ఏ సబ్జెక్ట్ లో ఈ సేమ్ మార్క్స్ వచ్చినాయి సార్? ఏ సబ్జెక్ట్ టీజీపీఎస్సీ చెప్పలే. టోటల్ మార్క్స్ అందరికి ఎవరో ఒకరికి సేమ్ మార్కులు రావడం సాధారణమే, కానీ వరుస నెంబర్లు ఉన్న వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి? దీనికి ఆన్సర్ ఏంది? మీరు నిన్న జడ్జిమెంట్ లో దీన్ని రేజ్ చేయలేదు సార్. నేను 220 పేజీల జడ్జిమెంట్ నేను కూడా వరుసగా ఎంతమంది 26 హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి సేమ్ మార్క్స్ సార్ 26 కాదు 761 మందికి సేమ్ మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే, 761 మందిలో సేమ్ మార్కులు వచ్చినాయి. టీజీపీఎస్సీ టేబుల్ల వారిగా వరుస హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వాళ్ళకి 26 మంది ఉన్నారు సార్. 26 మంది ఉన్నారు సార్. అచ్చా, ఏ సెంటర్ అది? ఆ సెంటర్ చెప్పలేదు సార్ టీజీపీఎస్సీ. మనకు క్లారిటీ అదే అంటే జడ్జిమెంట్ లో ఒక్కొక్క నేను మీరు ఫోన్ చేయడానికంటే ముందే నా యూట్యూబ్ ఛానల్లో 220 పేజీలలో ఏం చెప్పారు అనేటటువంటి అంశాన్ని ఒక 40 నిమిషాలు నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 26 మందికి వరుస హాల్ టికెట్ నెంబర్స్ ఉన్న వారికి సేమ్ మార్క్ సస్పిషియస్ యాంగిల్. కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారు ఇప్పుడు, ఇదేంటి టీజీపీఎస్సీ తప్పు కాదు, ఎవాల్యుయేటర్స్ తప్పు అని చెప్పేసి మీరు చాలా సేపు మాట్లాడుతున్నారు. సరే, మీరు అవకాశం ఇచ్చిన దాకా నేను మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నేను కాదు, నేను చెప్తున్నా. ఎందుకంటే చర్చలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కాబట్టి. ఒకటి ప్రభాకర్ గారు, గ్రూప్ 1 గురించి ఎవరైనా చర్చ పెడుతున్నారు ఏదైనా ఛానల్?
సార్ ఎవరు పెడుతున్నారు? సార్ ఇప్పుడు కాదు, ఆ అభ్యర్థులు చేసినప్పటి నుంచి 6 నెలల నుంచి చర్చలు అశోక్ గారికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలుసు. చర్చ పెట్టండి. చెప్తున్నా, మా ఉద్దేశం ఏంటంటే న్యాయం జరగాలి. 100% సార్ వి అప్రిషియేట్ భరత్ సార్, మీరు ఫస్ట్ నేను ఎందుకంటే నేను మొదలే చెప్పాను, కాంగ్రెస్ ప్రతినిధి చర్చలో లేడు, వాళ్ళని ఎవరిని రావద్దన్నారు కాబట్టి వాళ్ళ తరపున చర్చను బ్యాలెన్స్ చేసేందుకు కోసం మాట్లాడుతున్నా అని చెప్తున్నా. వాళ్ళు రాకపోతే ఈ చర్చ సంబంధించిన సార్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, మీరు మిగతా వాళ్ళ దగ్గర కూడా పోవచ్చు. చెప్పండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించకపోవడము, ఈ జడ్జిమెంట్ కి సంబంధించినటువంటి అంశాలలో టీజీపీఎస్ ఎట్లా స్పందిస్తుంది అనేటటువంటి అంశాల కంటే కూడా చాలా మంది చెప్పినట్టుగా ఇక్కడ అంతిమంగా నష్టపోయింది విద్యార్థులే సార్. అది ఉద్యోగం వచ్చి ఆగినోళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ నష్టపోయారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయారు, ఇప్పుడు కూడా నష్టపోతారు. ఇప్పుడు కూడా మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఎవరో ఒకరు ఇప్పుడు జిఏడి తీసుకుంటారా, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటారా, ముఖ్యమంత్రి తీసుకుంటారా, దానికి ఒక బాధ్యత తీసుకొని విద్యార్థులలో నమ్మకం కలిగించేటటువంటి విధంగా జడ్జిమెంట్ లో రాసింది ఏంది, శాంక్టిటీని మీరు నాశనం చేసిరు, ఇంటిగ్రిటీ అనేటటువంటి పదం వాడింది సార్. ఏ సంస్థకి కూడా సుప్రీంకోర్టు హైకోర్టు వాడదు. అది మీకు ఇంటిగ్రిటీ లేదు అని చెప్పింది, ఫెయిర్నెస్ లేదన్నది, ఆనెస్టీ లేదు అని చెప్పింది. ఇక ఇంతకు మించినటువంటి పదాలు వేరే దానికి ఏ రాజ్యాంగబద్ధ సంస్థకి కూడా హైకోర్టు, గౌరవ హైకోర్టు ఇట్లాంటి పదాలు వాడదు. ఇట్లాంటి పదాలు వాడిరంటేనే ప్రభుత్వము రెట్రాస్పెక్షన్ చేయాలి, ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. వెనక్కి తగ్గి దీని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి. లేకపోతే ఇదంతా కూడా విఠల్ గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. విఠల్ గారు ఇప్పుడు